తాండూరు పట్టణంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులకు ప్రజలు గురై మనోవేదన చెంది ఆత్మహత్య యత్నాలు పాల్పడుతున్నారని, ఇలాంటి మైక్రో సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణానికి చెందిన వ్యక్తి ఇటీవల మైక్రో ఫైనాన్స్ సంస్థ ద్వారా ఫైనాన్స్ తీసుకోవడం జరిగిందని, కొద్దిపాటి కాల వ్యవధిలోనే ఒక మంత్ ఈఎంఐ కట్టకపోవడంతో ఆ సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి ఇష్టం ఉన్నట్లుగా ఆడవాళ్ళని చూడకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీని ద్వారా ఆ వ్యక్తి మనోవేదనకు గురయ్యడం జరిగిందని, ఇలాంటి ఫైనాన్స్ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జరగడానికి జరిగితే కారణం ఆ ఫైనాన్స్ యాజమాన్యం వహించాలని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను చోళమండలంలో 2024 లోపల 5 లక్షల లోన్ తీసుకోవడం జరిగింది. ఇటు లోను ఇప్పటి వరకు 12 నెలల లోపల ఈఎంఐ ప్రతి నెల చొప్పున 14,380 రూపాయలు కట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతి నెలకు ఒక 5 తారీఖు ఈఎంఐ డేట్ ఉంది. ఈఎంఐ డేట్ 5 తారీఖు లోపల కట్టని ఏరియాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10 మంది టీమ్ మేనేజర్ వచ్చి ఇంటికాడికి వచ్చి మాకు చాలా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆడపిల్లలను చూడకుండా కదా మా భార్య మీద వేధిస్తున్నారు, మాటతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈరోజు నాకు అమౌంట్ లేవు. నాకు బీపీ 220 ఉన్నది గత 2 నెలల నుండి. ఇప్పుడు డబ్బులు కట్టడానికి లేవు, నాకు హాస్పిటల్ ఖర్చు అయింది. కాకపోతే ఏంటంటే డబ్బులు లేమంటే ఇంటికి వచ్చి అవమానిస్తున్నారు, వేధిస్తున్నారు. ఇంటి పక్కల అంత చిన్న చిన్న మాకు అవుతుంది. నాకు నష్టపరిహారం కింద వాళ్ళు కట్టేయాలి. నేను విద్యావేత్తనే, పీజీ డిప్లొమా చేసిన, ఉమెన్ కమిషన్ మెంబర్ ఉన్నా, డిగ్రీ చేసి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మీకు మనోవేదనకు గురవుతున్నా, నాకు బీపీ ఇంత పెరుగుతున్నది. నాకు ఏమైనా జరిగితే దీనికి నాకు ప్రమాదం జరిగితే చోళమండలం మేనేజర్ గారే కారణం దీనికి మాత్రం. అలాగే ఈరోజు 5 తారీఖు జనవరి నెలలో 5 తారీఖు డేటు తప్పింది. ఈరోజు 29 30 ఈ 25 తారీఖు నుండి ఇప్పుడు ఈ 15-25 రోజుల దాకా చాలా చిత్రహింసలు మాటలతో నాకు హింసిస్తున్నారు. ఇలాగే తాండూరు తాలూకు 4 నియోజక మండలాల లోపల నాయుడు వంటి వాళ్ళు చాలా నిరుపేదలు లోన్ తీసుకున్నారు. అన్ని మైక్రో ఫైనాన్స్లలో వాళ్ళు ఎంతో మనోవేదనకు గురైందో నాకు చెప్పింది మన గ్రూప్ల ద్వారా. నేను నిన్నాను సమస్యలు అది నా ఒక్కనే సమస్య కాదు, మా తాండూరు 4 మండలాల సంబంధం ప్రతి ఒక్కరి సమస్య ఇది. వాళ్ళకి ఎంతోమంది మనకు వేదనకు గురై చనిపోతున్నారంట. ఇది నా యొక్క సమస్య కాదు, అందరి సమస్యను భావిస్తూ నేను మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఇవన్నీ సంఘటనలు తాండూరు లోపల జరగకుండా అధికారులు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తాండూరు నియోజకవర్గంలో అనేక మంది మైక్రో ఫైనాన్స్లు, వివిధ సంస్థలు, 5 స్టార్ బ్యాంకు, చోళ ఫైనాన్సు, ఇట్లా శ్రీరామ ఫైనాన్సు, ఇటువంటి చాలా తాండూరు పట్టణంలో నిరుపేదలైనటువంటి వాళ్ళ మీద, అదేవిధంగా గృహిణీల మీద ఇట్లా అనేక రకాలుగా లోన్లు ఫస్ట్ ఏదైతే ఇస్తూ, అదేవిధంగా ఒక డేటు తప్పిన వెంబడే వాళ్ళకు నోటీసులు ఇస్తూ వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి గొడవ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఇలాంటి ఫైనాన్స్ ఏదైతే ప్రైవేటు ఏదైతే చేస్తున్నటువంటి బ్యాంకులు ఏదైతే ఇవి ఉన్నాయో ఫైనాన్స్ బ్యాంకుల మీద, మైక్రో ఫైనాన్స్ బ్యాంకుల మీద వెంటనే చర్య తీసుకోవాలి. వాళ్ళ ఏదైతే ఇటువంటి అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను తీసుకున్న వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం కాకుండా ఇష్టానుసారంగా పెనాల్టీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తీసుకున్న ఏదైతే 5 లక్షలు తీసుకుంటే దానికి చక్రవడ్డీలు అవి వేసి 10 లక్షల వరకు దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి మైక్రో ఫైనాన్స్ వేధింపుల వల్ల ఎంతోమంది పేదలు, ఏదైతే నిరుద్యోగులు, అదేవిధంగా మధ్యతరగతి ఫ్యామిలీస్ ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇలాంటి 5 స్టార్ కానీ లేకపోతే చోళ ఫైనాన్స్ కానీ ఇటువంటి ఫైనాన్స్ యజమానులపైన, ఆ ప్రైవేటు బ్యాంకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇవి అరాచకము, ఏదైతే పెద్ద ఎత్తున ప్రజలని మోసం చేస్తూ ఏదైతే వాళ్ళ యొక్క అన్ని విధాలుగా వాళ్ళకి ఇలాంటి నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళని, చదువు రానటువంటి వాళ్ళందరికిట వాళ్ళ యొక్క క్రిటికల్గా ఎందుకోసం అంటే బ్యాంకు రూల్స్ అని చెప్పి పెనాల్టీలు వేస్తూ వాళ్ళని ఏదంటే అప్పుల ఊబిలోనికి దొబ్బేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి అరాచకాలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు 5-6 మంది పోయి మహిళలు ఉన్న గిట ఇంటికాడ పోయి దౌర్జన్యం చేయడం,
బెదిరించడం, అదేవిధంగా మీరు ఎట్లా కట్టారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. వీరిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకోసం అంటే మైక్రో ఫైనాన్స్లు రోజు రోజుకు పెద్ద ఎత్తున ఈ గ్రామీణ ప్రాంతాలలో పేదలను టార్గెట్గా చేసుకొని, మధ్యతరగతి వ్యక్తులను టార్గెట్గా చేసుకొని ఈ ఫైనాన్స్లు ఇస్తూ వాళ్ళని అరాచకానికి దిగజారుస్తూ వాళ్ళ యొక్క రాబోయేటటువంటి డబ్బులని ఏదైతే వాళ్ళకి చిన్న చితక ఆస్తులు ఉంటే గిట వాళ్ళని ఏదైతే మీ ఆస్తులను వేలం వేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇండ్ల కాడ పోయి దౌర్జన్యాలు, ఆ యొక్క బెదిరింపులు గిట అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనిపైన మైక్రో ఫైనాన్స్లు అన్నిటిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వాటిని వెంటనే అవసరమైతే ప్రభుత్వం వీటిపైన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకపోతే వాటిని అన్నింటిని గిట పేదలందరి గిట ఆలోచన చేయలే. మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్లలో తీసుకుంటున్నట్టు వాళ్ళందరి గిట ఖచ్చితంగా మీరు చట్టబద్ధంగా కట్టినప్పటికీ అక్రమ పెనాల్టీలు కానీ అక్రమ వేధింపులు కానీ చేస్తే వాటిని అన్నిటిని గిట మాఫీ చేయడం కోసం, వాళ్ళన్నిటి గిట ఏదైతే వేధింపులని ఏదైతే తగ్గించడం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ఆ రుణాలని రద్దు చేసే విధంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ లైసెన్స్లను వెంటనే రద్దు చేయాలని చెప్తూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.